హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు చిత్రాలకి స్వాగతం. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాను. ఈవేళ మనం చేసే వీడియో ఏంటంటే చేపలండి. చేపల పులుసు చేద్దాం. చేపల పులుసు చేసుకుందామా? ఆ చేప ఏంటంటే నేనైతే నూనె చేప అంటాను దీనికి. ఈ చేప పేరు ఏదో చెప్పినారండి, నాకు గుర్తులేదు. ఇది మనం వండినామంటే మొత్తము ఆయిల్గా ఉంటుంది, జిడ్డు జిడ్డులాగా ఉంటుంది. కానీ చేప చాలా రుచి అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ముళ్ళు ఎక్కువ ఉండవు, ఇవి ముళ్ళు ఉండవు అనమాట. అందుకే ఇది తీసుకొచ్చుకున్నా. ఇప్పుడు దీంతో మీకు పులుసు చేసి చూపిస్తానని. దానికి కావలసిన పదార్థాలు ఏంటండి చెప్తాను మీకు. ధనియాలు తీసుకున్నాండి, కొన్ని ఆవాలు, జీలకర్ర, ఒక 5 ఎల్లుల్లి రెప్పలు, ఎండుమిర్చి, టమాటా, కొత్తిమీర, ఎండు కొబ్బరి నాకు లేదండి, పొడి తీసుకోండి, ఎండు కొబ్బరి పొడి, చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నా, 3 ఉల్లిపాయలు, ఇవండి. ఇంకా ఉప్పు, కారము అక్కడికి కావలసినవన్నీ నేను చెప్తాను. ఇంక మళ్ళీ దీంట్లో పడతాయి, ఉప్పు, కారం, పసుపు అన్నీ పడతాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే జీలకర్ర, తెల్లుల్లిపాయలండి వేసేద్దాం మిర్చి గిన్నెల. ఆవాలు, ధనియాలు, ఇవన్నీ పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి పొడి వేసాను కదా, ఇవి ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. మిరపకాయలు కూడా దాంట్లోనే వేసేస్తాను. వేసుకొని మనం పేస్ట్ చేసుకుందామా. ఇదిగా రుబ్బుకున్నామండి, పేస్ట్ చేసుకున్నా. ఇది ఒక దాంట్లో తీసేదమా. తీసి ఇప్పుడు టమాటా పేస్ట్ చేసుకుందామా. ఉల్లిగడ్డలు కూడా ఈ 3 కోసేసి పేస్ట్ చేస్తాను. అన్నీ పేస్ట్ చేసి చూపిస్తాను మీకు. అన్నీ పేస్టులు చేసి పెట్టుకున్నానండి. టమాటా పేస్ట్ ఇది, కొత్తిమీర పేస్ట్ ఇది, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, అదే ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కొబ్బరి పొడి, తర్వాత మిరపకాయలు పేస్ట్ ఇది, ఉల్లిపాయల పేస్ట్ అది, 3 ఉల్లిగడ్డలు తీసుకున్నా, పేస్ట్ చేసుకున్నా. ఒక ఉల్లిపాయ ఏమో పోపు కోసం కోసిన. ఇప్పుడు ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు పొయ్యి ముట్టించేదమా, స్టవ్ వెలిగించుకుందాం పదండి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందామా, కుండలో వండుకుందామండి. దాకా పెట్టుకున్న పొయ్యి మీద. దాంట్లోనే ఇప్పుడు ఆయిల్ వేసుకుందామా. ఆ చేపలోనే నూనె ఉంటుంది కాబట్టి నూనె వస్తుందండి అది చేప. అందుకే నేను ఆయిల్ కొంచెం వేసుకుంటాను. మనం మందని అనుకుంటాం, కానీ కుండ తొందరగా వేడెక్కుతుంది. తొందరగా వేడెక్కి చూడండి ఎలాగ తిరుగుతుంది ఆయిల్. ఇంక ఈ చేపలకి ఆవాల నూనె వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుందండి. ఆవాలు వేసుకున్నా. ఆవాలు, జీలకర్ర, వేసుకున్నా. కొన్ని మెంతులు వేసుకుంటాను. వెల్లుల్లిపాయ రెప్పలు ఒక 3 అండి. చిన్న సైజు ఉల్లిపాయ కోసిన ఒకటి పోపు కోసమని, అది వేసుకున్నా. పచ్చిమిరపకాయలు 2,
కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా తొందరగా అవుద్ది. కలేమాకు వేసుకున్నాం. ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్ అయిపోయింది కదండి, ఏమింది పోపు. ఇప్పుడు దీంట్లో పచ్చివాసన పోయే వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామా. పసుపు వేసుకుందామా. పసుపు వేసుకున్నాక ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఉల్లిపాయలు పేస్ట్ పెట్టినాము. ఉల్లిపాయలు పేస్ట్ వేసుకుందామా. అలాగే ఇవన్నీ కలిపి రుబ్బుకున్నాం కదా, ఆవాలు జీలకర్ర తెల్లుల్లి అన్నీ వేసి ఇది వేసేదమ్మా. ఇది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఆయిల్లోనే ఉడికిపోవాలండి. ఆయిల్లోనే ఉడికిపోయిందంటే ఆయిల్ మీదకి తేలినట్టుగా వచ్చినప్పుడు అప్పుడు చింతపండు మొగ్గేద్దాం. కుండలోను వంట అప్పుడు మా అమ్మమ్మ మా అమ్మలు మేమే వండాము. అమ్మల వారికి ఎందుకు, నేనే కట్టెలు పొయ్యి కొండలు అప్పుడు కూటు కొండలైన వాళ్ళము, దాకలైన వాళ్ళము వాటిల్లోనే వంట చేసుకొని తినేవాళ్ళము. కొంచెంసేపు మూత పెట్టేదమండి. ఇది మూత పెట్టిస్తే తొందరగా అవుద్ది. చూస్తామా ఎలాగుంది, ఆయిల్ మీదకి వచ్చింది కదా. ఇప్పుడు ఈ చింతపండు వేసేదమ్మా. చింతపండు మంచిగా పిసికిన ఈ చింతపండు మొగ్గ వేసేదమండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందామా. తగినంత ఉప్పు వేసేస్తానండి. ఉప్పు ఎక్కువ తిన్నాళ్ళు చూసుకొని వేసుకోండి. నేనైతే తగినంత వేసిన. ఈ లోపల ఇది కూడా వేసేస్తానండి, టమాటా దోసు. ఇదంతా పచ్చివాసన పోవాల. కొత్తిమీర దోసు, కొత్తిమీర పచ్చడి కూడా, కొత్తిమీర పచ్చడి అంటాను, కొత్తిమీర పేస్ట్ కూడా వేసినాను. ఇదంతా ఇప్పుడు మంచిగా ఉడకాలండి. ఇది ఇప్పుడు చూస్తామండి, మూత తీసి ఉడికింది చూడండి అలాగా. ఇప్పుడు చేప ముక్కలు వేసేదాం దీంట్లో. చేప ముక్కలు దీంట్లో వేస్తే ఈ చేప ముక్కల్లో ఉండే నీరంతా దిగుతుంది కదండి అందులోనికి, అప్పుడు సరిపడుతుంది. ఈ చేప ఎడాల్పుగా ఉంటుందండి, పొట్టిగా ఉంటుంది. ఆ చేప పేరు నాకు చెప్పినారు కానీ నేనైతే నూనె చేపే అంటాను దీనికి. ఎందుకంటే ఆయిల్ లాగా ఉంటుంది, గొప్ప టేస్ట్ ఉంటుందండి. ఇది చేప ములిగిన వారికి ఉండాలండి. ఇది ఇప్పుడు ఉడుకుతుంది. మనం మళ్ళీ మూత పెట్టాం.
చేపలు వేసినాం కదండి, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందామా. మూత పెట్టుకుంటే లోపల ఉడికిపోతాయి అన్నమాట తొందరగా. దాని నీరే దానికి సరిపడుతుందండి. అది ఒకసారి చూద్దామా. ఆయిల్ అంతా పైకి వచ్చింది చూడండి, ఆయిల్ అంతా. కలిపినామంటే ముక్క ఇరిగిపోద్దండి, అందుకే మెల్లికి ఇలాగ అనుకుంటే కదులుతుంది అన్నమాట. ముక్క కదులుతుంది కాబట్టి సర్దుకుంటుంది. ఇంకా ఒక 2 సెకండ్లు ఉడకాలి కొంచెము. మళ్ళీ మూత పెట్టుకొని కొంచెంసేపు ఉంచుకుందామా. ఇప్పుడు చూసేద్దామండి. అయిపోయింది. గమ్ 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 వాసన చూడండి, ఆయిల్ అంతా మీదకి తేలిపోయింది. అంతే, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేదమ్మా. స్టవ్ బంద్ చేసాను కదండి. కొత్తిమీరతో కొంచెం కొత్తిమీర వేసుకుందామా. ఓకేనండి, ఇప్పుడు తిందాం. చేపల పులుసు రెడీ అయిపోయింది, ఉడికిపోయింది. దించేదమా. దించేద్దాం. అయిపోయింది చూడండి. ఇప్పుడు అన్నంలో వేసుకొని తిందామా. అన్నంలో వేసుకుందామా, తినేదమా. ఇట్లా గ్రేవీ చూడండి. బాగుందండి, మీరే ఇలా చేసుకొని తినండి. మంచిగా ఉంటుంది, మంచిగా ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. బాగుందా బాగలేదండి కామెంట్స్ పెట్టండి. పక్కనుండే బెల్ బటన్ నొత్తండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొత్తండి. ఓకేనండి, ఆకలి అవుతుంది, తినేస్తా.